ఫ్రెండ్స్ నాకు రీసెంట్‌గా ఒక కామెంట్ అయితే వచ్చింది. హోండా షైన్ 100 డీఎక్స్ యొక్క రివ్యూ కావాలని చెప్పేసి. సో, నేను నియరెస్ట్ షోరూమ్‌కి అయితే వెళ్లి దీని యొక్క కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ అయితే షూట్ చేశాను. సో, ఈ రివ్యూలో నేను మీకు దీని యొక్క ప్రైస్ అలాగే ఫీచర్స్‌తో పాటు ఈ బైక్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ అలాగే ఆన్ రోడ్ ప్రైస్ అలాగే ప్రీవియస్ జనరేషన్‌తో కంపేర్ చేసుకుంటే ఎటువంటి ఫీచర్స్ అనేవి అప్‌గ్రేడ్ చేశారనే విషయాల గురించి కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి. అలాగే మన ఛానల్ అనేది 1,00,000 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరలో అయితే ఉంది. సో, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. డైలీ మన ఛానల్లో టూ వీలర్ కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెహికల్ యొక్క లుక్స్ గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే గ్రాఫిక్స్ అనేవి మనకి కంప్లీట్గా చేంజ్ అయితే చేశారని చెప్పొచ్చు. న్యూ గ్రాఫిక్స్ అయితే మాత్రం చూడడానికి చాలా ప్రీమియంగా కనిపించడం జరుగుతుంది. అలాగే అక్కడక్కడ మనకి కొంచెం క్రోమ్ ఎలిమెంట్స్ కూడా ఇవ్వడం వల్ల ఇంకా మనకి వెహికల్ అనేది చాలా ప్రీమియంగా కనిపించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ యొక్క అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే సో ప్రజెంట్ మీరు చూసేది బ్లూ కలర్ అనమాట. అండ్ ఇంకా ఇది మనకి గ్రే కలర్లో ఉంది, బ్లాక్ కలర్లో ఉంది, అలాగే కంప్లీట్ రెడ్ కలర్లో కూడా మనకి అవైలబిలిటీ అయితే ఉంది. సో మీ ఫేవరెట్ కలర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇక దీని యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే టాప్ లో ఇక్కడ మనకి మిర్రర్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేశారని చెప్పొచ్చు. ఇవి మనకి సేమ్ హోండా SP 120లో కానీ SP 160లో కానీ యాక్టివాలో కానీ సేమ్ మిర్రర్స్ అయితే ఉంటాయి అనమాట. మంచి క్వాలిటీ మిర్రర్స్ అనేవి మనకి దీంట్లో ఆఫర్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ డూమ్ అయితే చూడొచ్చు, ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి డూమ్ అయితే ఇస్తారు. అండ్ దీనిపైన హోండా స్టిక్కరింగ్ కనిపిస్తుంది. అండ్ హెడ్ లైట్ అనేది కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తో హెడ్ లైట్ అనేది డిజైన్ చేశారు. హెడ్ లైట్ చుట్టూ క్రోమ్ యాక్సెన్స్ అనేవి ఇవ్వడం వల్ల మనకి వెహికల్ అనేది ఫ్రంట్ నుంచి చాలా ప్రీమియం గా కనిపించడం జరుగుతుంది. అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తోనే టర్న్ ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు వైపులో కూడా హాలోజన్ బల్బ్ తోనే టర్న్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. అలాగే టైల్ లైట్ కూడా హాలోజన్ బల్బ్ తోనే ప్రొవైడ్ అయితే చేశారని చెప్పొచ్చు. సో టైల్ లైట్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఫ్రంట్ ఫెండర్ అయితే చూడొచ్చు, హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్ తో మనకి దీన్ని డిజైన్ చేశారు. మంచి సాలిడ్ అయితే ఉంది బిల్డ్ క్వాలిటీ అనేది. అండ్ సస్పెన్షన్ వైజ్ ఫ్రంట్ సెక్షన్ లో 31 mm టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే సో ఫ్రంట్ సెక్షన్ లో 2.75 17 ఇంచ్ ట్యూబ్లెస్ ఎల్లో వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్ మనం నోటీస్ చేయొచ్చు. సో దీంట్లో మనకి ప్రీవియస్ గా ట్యూబ్ టైర్స్ అయితే ఉండేవి, దాని ప్లేస్ లో ట్యూబ్లెస్ ఎల్లో వీల్స్ అనేవి తీసుకొచ్చారు కాబట్టి సో ఇది ఒక మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పొచ్చు. అలాగే MRF టైర్స్ అని ఇచ్చారు కాబట్టి వీటి యొక్క లైఫ్ కానీ వీటి యొక్క గ్రిప్ కానీ ఇంకా మనకి బెటర్ అయితే ఉంటాయని చెప్పొచ్చు. ఇక ఈ వెహికల్ లో మెయిన్ హార్ట్ ఇంజన్ కాబట్టి ఇంజన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే టెక్నికల్ గా ఈ వెహికల్ లో 98.98 cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో BS6 ఫేజ్ నామ్స్ కి అప్గ్రేడ్ చేయబడిన ప్రోగ్రామ్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఎయిర్ కూల్డ్ SI ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ దీంట్లో 4-speed గేర్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. ఈ ఇంజిన్ అనేది లేటెస్ట్ OBD 2B నామ్స్ కి అప్డేట్ చేయబడిన ఇంజిన్ అని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క మాక్సిమం పవర్ కూడా 7.38 PS పవర్ ని 7500 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తే మాక్సిమం టార్క్ వచ్చేసరికి 8.05 Nm టార్క్ ని 5000 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనం రెగ్యులర్ గా సిటీలో కానీ మన లోకల్లో తిరగడానికి కానీ సో ఈ ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ కానీ ఇంజిన్ యొక్క పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ కానీ ఎనఫ్ అని చెప్పొచ్చు. అలాగే ఈ ఇంజిన్ లో ESP టెక్నాలజీ అనేది యూస్ చేశారు. ESP అంటే ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. సో దీని వల్ల ఏంటంటే మనకి ఇంజిన్ లోపల కంబషన్ లెవెల్స్ అనేవి ప్రాపర్ గా జరిగి మనకి బెటర్ పెర్ఫార్మెన్స్ తో పాటు బెటర్ మైలేజ్ అనేది ESP టెక్నాలజీ ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి సైడ్ స్టాండ్ ఉంటుంది, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ ఉంటుంది, అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 168 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160 mm ఉంటే సరిపోతుంది. 168 mm అనేది ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఆఫ్ రోడ్ చేసినప్పుడు కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్ గా క్లోజర్ టైప్ చైన్ అనేది ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో క్లోజర్ టైప్ ఇచ్చారు కాబట్టి మనకి మెయింటెనెన్స్ ఫ్రీగా ఈ వెహికల్ అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు ఎవ్రీ 2000 కిలోమీటర్స్ ఒకసారి చైన్ అనేది క్లీన్ చేసుకుంటే మీకు చైన్ యొక్క లైఫ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. అలాగే బ్యాక్ సెక్షన్ లో ప్యాసింజర్ కి ఫుడ్ ప్యాక్స్ అనేవి ఫాలోబుల్ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే సో ట్విన్ హైడ్రాలిక్ షాక్స్ అనేవి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో ప్రీవియస్ జనరేషన్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనం ఒక చిన్న చేంజ్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. సో ప్రీవియస్ జనరేషన్ లో మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే లేదు, ఈసారి కంప్లీట్ గా 5-step అడ్జస్టబుల్ ఇచ్చారు కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో ట్విన్ హైడ్రాలిక్ షాక్స్ కాబట్టి మనకి వెహికల్ కి రెండు వైపులో కూడా మనకి రెండు షాక్స్ అయితే ఉంటాయని చెప్పొచ్చు. సో ఇవి మనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయని చెప్పొచ్చు సస్పెన్షన్ పరంగా అయితే. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సెక్షన్ లో 110 mm డ్రమ్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ 130 mm అయితే ఉంటుంది. సో ఈ బ్రేక్స్ అనేవి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ తో వర్క్ అవడం జరుగుతుంది. అంటే మనం బ్యాక్ సైడ్ బ్రేక్ అప్లై చేస్తే కనుక ఫ్రంట్ సైడ్ బ్రేక్ కూడా మనకి ఒక 20% వరకు ఎంగేజ్ అయ్యి సో బెటర్ బ్రేకింగ్ యాక్యురెన్స్ మనం ఈ వెహికల్ లో చూడొచ్చు. అండ్ బ్యాక్ సెక్షన్ లో ఇక్కడ మనకి సారీ గార్డు స్టెప్ ఫుట్ రెస్ట్ రెండు కూడా మనకి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. ఇవి మనకి లేడీస్ కి బాగా యూస్ఫుల్ కదా. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఎగ్జాస్ట్ పైప్ అయితే చూడొచ్చు, సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్ పైప్ అనేది ఇచ్చారు. సో హీట్ షీల్డ్ చూడొచ్చు, మనకి కంప్లీట్ క్రోమ్ ఎలిమెంట్ తో మనకి చాలా పెద్దగా ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ బ్రేక్ లివర్ కూడా చూడొచ్చు, కంప్లీట్ క్రోమ్ ఎలిమెంట్స్ తో ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కిక్ రడ్ సపోర్ట్ కనిపిస్తుంది.
ఉంది. అలాగే దీంట్లో సెల్ఫ్ స్టార్ట్ కూడా మనకి దీంట్లో ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇంకా సీట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ లాంగ్ సీట్ అయితే ఉంటుంది. సీట్ యొక్క క్వశ్చనింగ్ లెవెల్స్ కూడా మనకి 2 గుడ్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ దీని యొక్క సీట్ యొక్క హైట్ కూడా 786 mm అయితే ఉంటుంది. సో షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా యాక్సెస్ అయితే చేయొచ్చు అని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క సీట్ లెంత్ కూడా 677 mm అయితే ఉంటుంది అనమాట. కొంచెం పెద్ద సైజ్ సీట్ అనేది ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ లో క్లోజ్డ్ గ్రాబ్ బార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్యామిలీస్ కి యూజ్ఫుల్ అయ్యేలా మనకి దీని సీట్ హైట్ అనేది సీట్ యొక్క లెంత్ అనేది డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా ట్యాంక్ కెపాసిటీ మైలేజ్ గురించి మాట్లాడుకునే ముందు ట్యాంక్ పైన స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు. మనకి న్యూ గ్రాఫిక్స్ తో మనకి ఇక్కడ హోండా బ్యాజింగ్ అయితే కనిపిస్తుంది. సో సైడ్ అంతా కూడా మనకి కంప్లీట్ గా ఒక ఫ్రెష్ లుక్స్ తో మనకి దీని యొక్క స్టిక్కరింగ్ అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. దీనిపైన ఇక్కడ E20 బ్యాజింగ్ ఉంది కాబట్టి మనం E20 పెట్రోల్ కూడా మనం దీంట్లో ఫిల్ అయితే చేయించుకోవచ్చు. సో ఇది కంప్లీట్ గా మనకి మెటల్ ట్యాంక్ అనే చెప్పొచ్చు. దీంట్లో మనకి ప్రీవియస్ గా 9 లీటర్ ట్యాంక్ అయితే ఉండేది. దాని ప్లేస్ లో ఈసారి 10 లీటర్స్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేశారు. ఒక 1 లీటర్ అయితే పెంచారని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క మైలేజ్ కూడా మీరు అప్రాక్సిమేట్లీ 65 km/లీటర్ మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అనేది తీసుకోవచ్చు. సో ప్రీవియస్ గా ఎవరైనా ఈ వెహికల్ యూస్ చేస్తుంటే మీ వెహికల్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ దీనికి హ్యాండ్ బార్ చూడొచ్చు. మనకి మరి అంత వైడ్ అయితే ఏముండదు. మనకి సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండ్ బార్ అనేది ప్రొవైడ్ చేశారు. సో క్లచ్ అండ్ బ్రేక్ లెవర్స్ కూడా మనకి చాలా స్మూత్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ హై బీమ్ లో బీమ్ అయితే కనిపిస్తుంది. పాస్ వచ్చేది ఏమీ లేదు. అండ్ టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. అలాగే కింద హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ దీనికి కీ అయితే చూడొచ్చు. సో కీ అనేది మనకి చూడడానికి సింపుల్ గా ఈ విధంగా అయితే ఉంటుంది హోండా లోగోతో అయితే. అలాగే నెక్స్ట్ దీని యొక్క కెర్బ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే కెర్బ్ వెయిట్ అంటే బైక్ యొక్క మొత్తం వెయిట్ అని చెప్పొచ్చు. సో దీని యొక్క కెర్బ్ వెయిట్ అనేది 103 kgs వెయిట్ అయితే ఉంటుంది. సో ప్రీవియస్ గా అయితే మనకి 99 kgs వెయిట్ అయితే ఉండేది. బట్ ఈసారి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి చేశారు కాబట్టి సో 103 kgs వెయిట్ తో ఈ వెహికల్ అయితే డిజైన్ చేశారు. సో 103 kgs అయినప్పటికీ మనకి వెహికల్ అనేది రైడ్ చేసినప్పుడు అంత వెయిట్ ఉన్న ఫీలింగ్ అయితే అనిపించదు. అలాగే నెక్స్ట్ దీనికి కన్సోల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే సో కన్సోల్ డిపార్ట్మెంట్ లో ఒక హ్యూజ్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చేశారని చెప్పొచ్చు. సో ప్రీవియస్ గా అయితే మనకి కంప్లీట్ గా ఎనలాగ్ లో అయితే ఉండేది. ఈసారి డిజిటల్ కి అయితే అప్డేట్ అయితే చేశారని చెప్పొచ్చు. సో డిజిటల్ స్పీడోమీటర్ ఉంది, ఓడోమీటర్ ఉన్నాయి, అలాగే ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, అలాగే యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ తెలుసుకోవచ్చు. అలాగే డిస్టెన్స్ టీ ఎంటీ ఇండికేటర్ కూడా దీంట్లో మనకి ఈసారి అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే క్లాక్ ఉంది, అలాగే పైన న్యూట్రల్ ఇండికేటర్ ఉంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంది, అలాగే సైడ్ ఇండికేటర్స్ ఇలా మనకి కొన్ని బేసిక్ ఇండికేటర్స్ అన్ని కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా ఈ వెహికల్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఓల్డ్ ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 75,950 రూపాయలు అయితే ఉంది. ఇప్పుడు ఈ వెహికల్ అనేది 18% GST స్లాబ్ లోకి వచ్చిన తర్వాత దీని యొక్క న్యూ ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 69,691 రూపాయలు అయితే ఉంది. అప్రాక్సిమేట్లీ మనకు ఒక 7,000 రూపీస్ మనకి ప్రైస్ అనేది డ్రాప్ అయితే అయిందని చెప్పొచ్చు. ఇక ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 87,000 రూపీస్ తో అమలాపురంలో ఉన్న బండారు హోండా షోరూమ్ లో అవైలబుల్ అయితే ఉంది. సో ఒకవేళ మీరు నియరెస్ట్ సరౌండింగ్స్ లో ఉంటే కనుక ఒకసారి షోరూమ్ అయితే విజిట్ చేయండి. వీళ్ళు ఎగ్జైటింగ్ ఆఫర్స్ అయితే ప్రతి వెహికల్ మీద ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మొత్తానికి అయితే హోండా షైన్ 100DX యొక్క కంప్లీట్ వాకర్ అండ్ రివ్యూ అయితే అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మీకు చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్న హార్నెట్ 2.0 యొక్క కంప్లీట్ వాకర్ అండ్ రివ్యూ అప్డేట్ చేస్తాను. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.